హలో అందరికీ నమస్కారం, ఎల్లరికూ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్, నిన్న నేను లైవ్ మొత్తం చూస్తూ ఉన్నాను నామినేషన్స్, కానీ ఎపిసోడ్లో సగమే వేస్తారనేసి నాకు తెలీదు. లేకపోతే నేను మొత్తం నామినేషన్స్ అవన్నీ నోట్ చేసుకునేసి రాత్రి మీకు ఎపిసోడ్లో రివ్యూలో చెప్పుంటాను. సో ఇప్పుడు ఈరోజు నేను రివ్యూ చెప్పే టైంలో మీరు లైక్ సబ్స్క్రైబ్ ఫస్ట్ చేసేయండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది 24/7 లైవ్లో అని చెప్పేసి నేను చెప్తాను. అండ్ ఆల్సో నిన్నటి నామినేషన్స్లో నాకు బాగా నచ్చిన నామినేషన్స్ అయితే అబ్బాయి నామినేషన్స్. చాలా చాలా సెన్సిబుల్గా నామినేట్ చేశాడు అండ్ కరెక్ట్ పాయింట్స్తో నామినేట్ చేశాడు అబ్బాయి. అది నాకు అసలు అబ్బాయి నామినేట్ చేసిన దానికి మణికంఠనే యాక్సెప్ట్ చేసినాడు. నువ్వు ఎమోషనల్గా చాలా వీక్ ఉన్నావు అని చెప్పేసి నామినేట్ చేసిన దానికి మణికంఠ యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఎమోషనల్గా వీక్గానే బిహేవ్ చేసినాడు. మొత్తం అసలు లైవ్ చూస్తుంటే ఏమిరా స్వామి ఇట్టే రాస్తా ఉన్నాడు, ఏమిరా నాయన ప్రాబ్లము అనేసి అనిపిస్తూ ఉంది. ఏడస్తానే ఉన్నాడు. అసలు నిజంగా కొంచెం నిబ్బాలాగా అనిపిస్తూ ఉన్నాడు మణికంఠ. నాకైతే చిన్న చిన్న విషయాలకంతా ఏడస్తానే ఉన్నాడు. కనీసం దాన్ని ఆపేది లేదు, చెప్పిందే చెప్తానే ఉంటాడు. రిపిటేటివ్ టేప్ రికార్డర్ మారిగా చెప్పినట్టే చెప్తానే ఉంటాడు. ఇంకో పక్కన టేప్ రికార్డర్ లాగా చెప్పేది సోనియా మణికంఠ ఇద్దరు కొంచెం నసపెడతా ఉన్నారు హౌస్లో. 24/7 లైవ్లో వాళ్ళనే చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరా అంటే చెప్పిందే చెప్తానే ఉన్నారు. తలకాయ నొప్పి వచ్చేసింది. నేను రాత్రి మణికంఠ ఏడ్చిన దానికి ఊరే స్వామి ఏం ట్రై చేస్తా ఉన్నాడు రా నాయన ఈ పిల్లోడు అనేసి అనిపిస్తుంది. ఆ అబ్బాయికి పెళ్ళయింది అన్నాడు, పిల్లలు అన్నాడు. సరే వాళ్ళ పాప వాళ్ళ వైఫ్ మళ్ళీ రావాలి అనేసి అన్నాడు. కానీ ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ వైఫ్తో పిక్చర్స్ ఏమీ లేవు. సో ఏమైంది అసలు? నిజంగానే ఇది కుక్డప్ స్టోరీయా లేకపోతే నిజమైన స్టోరీయా అనేసి మనకి ఏమీ తెలియదు. బట్ దాట్స్ హిస్ పర్సనల్, దాని గురించి మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు. బట్ ఆ అబ్బాయి ఏడ్చేది మాత్రం కరెక్టే. కానీ అంత ఎమోషనలీ వీక్ అని చెప్పి నామినేట్ చేస్తే నిజంగా ఎమోషనలీ వీక్ అని ప్రూవ్ చేసుకుంటా ఉన్నాడు. అట్లా ఉండను అని చెప్పేసి మాట్లాడతాడు, మళ్ళీ అట్లే ప్రూవ్ చేసుకుంటా ఉన్నాడు దట్ హీఈస్ ఎమోషనలీ వీక్. ఎక్కడ హౌస్లోంచి వెళ్ళిపోతాడని ఒక భయంతో ఏడస్తానే ఉన్నాడు. ఇదే ఏడుపు ఇదే కంటిన్యూ చేస్తున్నాడంటే జనాలు కూడా విసుగొచ్చేస్తుంది. ఫస్ట్ టైం ఎవరైనా ఏడ్చినంటే కొంచెం సింపతి అనిపిస్తుంది. సెకండ్ టైం ఏడ్చినంటే అయ్యో పాపం ఎక్కువ బాధపడతా ఉన్నారేమో అనేసి అనిపిస్తుంది. ఏడస్తానే ఉన్నారంటే ఏంది స్వామి ఈ పిల్లోడు ఏడస్తానే ఉన్నాడు, ఏడ్చేద్దాం ఇంకేం తెలియదా, ఏడ్చేదానికి వచ్చినాడు ఆ హౌస్కి అని ఇలాంటి ఫీలింగ్ వస్తుంది. సరే టాస్కులు పోనీ బాగా ఆడతాడేమో చూడాలి, ఎందుకంటే ఇప్పటివరకు తన ఏ టాస్క్లు ఆడింది మనం చూడలేదు కాబట్టి. అది జరిగిన మ్యాటరు. ఇంకో విషయం ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయానే, గుర్తొచ్చినప్పుడు చెప్తా. ఓకే, సో అట్టా ఆ పిల్లోడు నామినేషన్స్ బాగుండింది. ఎవరో తుప్పాస్ నామినేషన్స్ ఒకటి చేసినారే, ఎవరు టక్కని గుర్తు రావట్లేదు. సీత ప్రేరణ నామినేట్ చేసి ఉంటుంది. ఈగో వద్దు, చీఫ్స్ చెప్పింది వినండి, దే ఆర్ సుపీరియర్ అని చెప్పేసి అంటుంది. సో సీత దానికి అఫెండ్ అయ్యి నామినేట్ చేస్తుంది. అది కూడా నాకు ఎందుకో హాఫ్ ఆఫ్ పాయింట్ అనిపించింది. అంత సూపర్ హైఫై నామినేషన్స్ ఎవరిది లేవు. ఆఫ్ కోర్స్ ఫస్ట్ వీక్లో అంత హైఫై నామినేషన్స్ ఎవరివి ఉండవు. సో నామినేషన్స్లో 6 మంది ఉన్నారు, అది ఆల్రెడీ నిన్న చెప్పేస్తున్నాను. సో ఒకవేళ మీరు ఎవరు 6 మంది అని తెలుసుకోవాలంటే పైన నిన్న రివ్యూ చూడాల్సిందే. ఈ రోజు మార్నింగ్ నుంచి నేను నిద్ర లేసినప్పటి నుంచి లైవ్ పెట్టుకొని చూస్తూనే ఉన్నాను. అక్కడి నుంచి ఏం జరిగిందనే చెప్తా. సో మణికంఠ ఏమో నాకు నామినేషన్స్ అంటే భయం లేదు, కానీ జనాలకి దగ్గర అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది, ఆ టైం నాకు లేదు అని చెప్పేసి బాధపడతా ఉన్నాడు ఆ అంట్లు దోమేటప్పుడు. బేబక్ వచ్చి నిన్న నేను స్ట్రిక్ట్గా ఉన్నా కాబట్టి నాకు నీ నామినేషన్స్ పడ్డాయి అనేసి అనింది. బేబక్క కూడా కొంచెం నిబ్బాలాగా ఆలోచిస్తోందేమో అనేసి అనిపిస్తోంది. మేబీ అంత లౌక్యంగా ఆలోచించట్లేదేమో, అంత తెలివిగా ఆలోచించట్లేదేమో అనేసి అనిపిస్తోంది. నాట్ ఎవ్రీబడి ఈజ్ సేమ్. బట్ ఈ విషయంలో నాకు బేబక్ అట్లా ఎందుకు అనిపించిందిరా అంటే, ఎవరో ఒకరు ఇట్లా ఒక విషయంలో నామినేట్ చేసినా లేకపోతే ఆవిడకి చీఫ్ ఇవ్వకపోవడానికి రీజను ఆమె ఏమిదే సాఫ్ట్గా ఉంటుంది ఉంటుందో ఉండదు అని చెప్పేసి చీఫ్ ఇవ్వలేదని చెప్పేసి తర్వాత స్ట్రిక్ట్గా ఉండేదానికి ఇంటెన్షనల్గా వాంటెడ్గా నేను స్ట్రిక్ట్గా ఉండాలి అనేసి అనుకొని స్ట్రిక్ట్గా ఉండేది కాదు. అది బేసిక్గా ఉండే నేచర్లో రావాలి అని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకొంతమంది డైలాగులు వింటా అంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. బిగ్ బాస్ 6లో నన్నేమన్నా చూసి నా డైలాగులు ఏమన్నా కాపీ కొట్టి చెప్తా ఉన్నారా, లేకపోతే వాళ్ళు కూడా అట్లాంటి క్యారెక్టర్ అనేసి నాకు అర్థం కాలేదు. సో సోనియా వచ్చి నిన్న నేను గేమ్లో మా అమ్మ నాన్న అయినా సరే నేను క్వశ్చన్ చేస్తాను అనేసి అట్లా చెప్తా ఉండింది. అండ్ ఈరోజు కూడా బిగ్ బాస్ అంటే రియల్ సెల్ఫ్గా ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉండింది. ఇవన్నీ నేను వాడిన డైలాగులు. అది ఎట్టంటే ఈ జులై సినిమాలో ఈస్ట్ ఏదో ఎక్స్టెసీ పబ్బు థర్డ్ రైట్ లెఫ్ట్ అని చెప్పేసి అల్లు అర్జున్ ఒక మాట చెప్తే మళ్ళీ పోలీసు అదే మాట రిపిటేటివ్గా చెప్తే, ఇవన్నీ నేను కారులో చెప్పిన మాటలు మళ్ళీ మీ నోట్లోంచి వింటా ఉంటే ఖచ్చితంగా ఆడేదో జరుగుతూ ఉంది అనేసి అంటారు కదా. సో నాకు కూడా సేమ్ అట్లే అనిపిస్తుంది అనమాట, ఎగ్జాక్ట్లీ సేమ్ డైలాగ్. నేను కూడా అప్పుడు నేను గేమ్లో అమ్మ నాయనైనా సరే ఓడించాలనేసి చూస్తాను అని నేను చెప్పిన డైలాగు, ప్లస్ బిగ్ బాస్కి వచ్చింది మనం రియల్ సెల్ఫ్ చూపించుకునేదానికి అనేసి ఆ పాయింట్, ఇవన్నీ నాకు నేను చెప్పిన పాయింట్ లాగా అనిపిస్తున్నాయి. ఏమైనా పోయేటప్పుడు సీజన్ 6 చూసేసిపోయిందా లేకపోతే తన ఓన్ డైలాగ్స్ అని చెప్పేసి నాకైతే అర్థం కాలేదు.
అదనమాట మ్యాటరు. సో అక్కడ అంతవరకు జరిగింది. సీత ఏమో నిఖిల్ది చైన్ దాచిపెట్టింది. ఆ మెల్లో వాళ్ళకి చైన్ ఇచ్చున్నారు కదా, అది వేసుకోండి అని చెప్పేసి, ఒక్కొక్కరికి గ్రీన్ చైన్, బ్లూ చైన్, ఎల్లో చైన్, రెడ్ చైన్ ఇది ఇచ్చినారు కదా చీఫ్స్కి. సో దాంట్లో నిఖిల్ చైన్ దాచిపెట్టేసింది. అది నిఖిల్ అక్కడ ఏడో పెట్టేస్తున్నాడంట, దాన్ని అయితే దాచిపెట్టేసింది. ఆ చైన్ నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు కాఫీ ఇవ్వాలి అనేసి అనింది. కాఫీ అంటే చాలాసేపు రిక్వెస్ట్ చేస్తున్నాను నిఖిల్. నాకైతే ఇరిటేషన్ వచ్చేసి ఉండేది, అసలు నా చైన్ తీసుకొని నాకు ఇవ్వవేంది అనేసి నేను గొడవ వేసేస్తుంటా. బట్ నిఖిల్ అక్కడ నిజంగానే సటిల్గా ఇది చేస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఆ కోల్డ్ వార్ ఉండే దాని వల్లే ఏమైనా సీత దాచిపెట్టేసిందేమో నిఖిల్ చైన్ అనేసి నాకు అనిపించింది. ఓకే సర్లే, ఏదో ఒకటి వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం ర్యాపో అట్లా బిల్డ్ అవుతుంది అనేసి అనుకున్నాను. బట్ ఇట్ వాస్ లిటిల్ ఇరిటేటింగ్ చూస్తూ ఉంటే లైవ్లో. ఒక 10 నిమిషాలు సతా ఇచ్చినామా ఇచ్చేసినామా అయిపోతుంది. గంటలు చేయలు ఇవ్వకుండా సతా ఇచ్చుకుంటూ ఉండేది. నువ్వు నాకు రోజు కాఫీ కల్పిస్తేనే నేను నీకు చేయనిస్తా అని చెప్పేది, అదంతా కొంచెం సుత్తి అనిపించింది నాకు. ఓకే ఏదో ఒకటి వాళ్ళ హౌస్లో ఏదో టైం పాస్ ఏదైనా చేసుకుంటున్నారు, సరే చేసుకుని నేనే వదిలేస్తున్నాను. దాని తర్వాత సీత సోనియా ఇద్దరు హితబోధ చేస్తున్నారు అనమాట మణికంఠకి. సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసిని ఇలాగ బిహేవ్ చేస్తున్నాడు. మణికంఠ ఆడ పడుకొని ఉన్నాడు. పడుకొనేసి నేను అసలు బయటికి వెళ్ళిపోతానేమో, నామినేట్ అయినప్పటి నుంచి బయటికి వెళ్ళిపోతానేమో అనేసి జనాల్ని చంపేస్తున్నాడు. అసలు లైవ్ చూస్తూ ఉంటే టీవీ ఆడ పగల కొట్టేస్తాను అన్నంత చిరాకు వచ్చేస్తుంది. చెప్పిందే చెప్పి రిపిటేటివ్గా అసలు ఏందో ప్రాబ్లం నాకు అర్థమే కాలేదు. దాని తర్వాత నేను జనాలకి నచ్చనేమో, నేను వెళ్ళిపోతా అనేసి భయపడతా ఉన్నాడు. దానికి వీళ్ళు హితబోధ చేస్తూ ఉన్నారు. మణికంఠ ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో నీ బిహేవియర్ నచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారేమో, సో నువ్వు కూడా అంత బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళిద్దరు వచ్చి ఆ పిల్లోడికి హితబోధ చేస్తున్నారు. బేబక్క మణికంఠ వీళ్ళిద్దరూ హౌస్లో చాలా ఫిట్ ఇన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అనేసి అనిపిస్తుంది. మణికంఠ ఏమో ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు, అంబా అనేసి మా లోకం మరిగా నా లోకం నాది అనే మరిగా ఉంటాడు. తర్వాత మధ్యలో పోయి ఒకే టాపిక్ని అందరు మొత్తం 14 కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ ఉంటాడు. బేబక్క కూడా అందరి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక రకంగా పొగిడేదో, లేకపోతే ఏదైనా మాట్లాడేదో, లేకపోతే అది చేసేదో ఇది చేసేదో నాన్ సింగ్ టాపిక్స్ అని మాట్లాడుతూ ఉంది. సో ఐ థాట్ సమ్వేర్ అందరితో మింగిల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. దట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్, బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. బేబక్కని కానీ మణికంఠని కానీ హౌస్ యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నారు. మేబీ బికాజ్ ఆఫ్ బిహేవియరల్ ఇష్యూస్. వాళ్ళ బిహేవియర్ వీళ్ళతో సింక్ అవ్వకుండా, థాట్ సింక్ అవ్వకుండా, ఏజ్ సింక్ అవ్వకుండా ఉండే దానివల్ల ఏమన్నా అయ్యుండొచ్చేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ యూజువలీ అబ్బాయిలు అయితే ఈజీగా మింగిల్ అయిపోతారు అందరితో. మణికంఠ అబ్బాయి అయినా కూడా సమ్వేర్ నిజంగానే కొంచెం విష్ణుప్రియ చెప్పినట్టు కొంచెం ఫెమినిన్ క్వాలిటీస్ ఉన్నాయి తనలో. కాబట్టి అంత తొందరగా మింగిల్ అవ్వలేకపోతున్నాడేమో అని అనిపించింది. అండ్ బేబక్క ఏజ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు, జనరేషన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, కాబట్టి అంత ఫిట్ ఇన్ అవ్వలేకపోతుందేమో అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ మనకంట ఫెమినిన్గా ఉన్నాడు, అయ్యో గీతురాలు తప్పుకు చెప్పేసింది అట్లంతా ఏం లేదు. ఈవెన్ ఇఫ్ హీ హ్యాస్ దట్ ఫెమినిన్ క్వాలిటీస్ ఇట్స్ ఫైన్. అది దట్స్ దేర్ సైంటిఫికల్ థింగ్. వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఎవరైనా సరే, ఎవరు మెన్ కానీ విమెన్ కానీ, ట్రాన్స్జెండర్, లెస్బియన్, గే, బైసెక్షువల్, క్వేర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అదంతా వాళ్ళకి సైంటిఫికల్గా అయ్యేదన్నమాట. బాడీలో ఆ క్రోమోజోమ్స్, ఎక్స్ క్రోమోజోమ్స్, వై క్రోమోజోమ్స్ వల్ల అది సైంటిఫికల్గా అయ్యేది. కానీ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. అది పుట్టుకతో వాళ్ళకి అట్లా ఉంటుందేమో. ఐఎమ్ నాట్ ష్యూర్ అట్లా ఉందా లేదా మణికంఠకి అని చెప్పి. బట్ హీ అంటే కొంచెం ఎక్కువ ఏడవడము, అలగడము, ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కొంచెం నాకు ఓవర్ డ్రామాటిక్గా అనిపిస్తుంది. కొంచెం ఫెమినిటీ ఉందేమో అనేసి అనిపిస్తుంది. దట్స్ నాట్ రాంగ్. అది మాత్రం తప్పు కాదు. ఒకవేళ లేకపోయినా కూడా మేబీ నేనే రాంగ్ ఏమో అనేసి అనుకుంటా. అండ్ దట్స్ నాట్ అట్ ఆల్ రాంగ్ బికాస్ దట్ సైంటిఫికల్ థింగ్. వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అది దేవుడి సృష్టి. ఓకే, దాని తర్వాత అన్నం తిని మెతుకులు వదిలేసినారంట. నాయన టేబుల్ మీద అన్నం తినేసి మెతుకులు వదిలేసినారంట. దానికి నైనిక చెప్తా ఉన్నది అది బేసిక్ మేనర్స్, ఎవరు తిన్న ప్లేట్లోంచి కింద మెతుకులు పడితే వాళ్ళే ఎత్తాలా అని చెప్పేసి. అందుకే నేను బిగ్ బాస్ హౌస్లో 9 వారాలు ఉంటే కూడా ఒక్క వారం కూడా నేను కిచెన్ డిపార్ట్మెంటే తీసుకోలేదు. ఆ ప్లేట్లు కడిగేది కానీ, ఆ అన్నం మెతుకులు తీసేది కానీ, అది ఇట్స్ నాట్ రాంగ్. అది తప్పనేసి నేను చెప్పను. చాలామంది అన్నం విస్తరాకులు ఎత్తుతూ ఉంటారు గుళ్ళల్లో, అది పుణ్యం వస్తుంది అని చెప్పేసి. బట్ నాకెందుకు చిన్నప్పటి నుంచి అదొక ఓసిడి అనమాట. ఓసిడి అంటే మీ ఇల్లు నీట్గా పెట్టుకో, దట్స్ నాట్ దట్. నాకు క్యూ అన్లిస్కన్ ఫోబిక్ ఈజ్ మై ఓసిడి. ఓకేనా, ఓసిడిలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. నేను ఇల్లు చెత్తగా పెట్టుకుంటా, పంది మారిగా బురదలో దొరుకుతూ ఉంటా, అది కాదు. దట్స్ నాట్ ఓసిడి. ఓసిడి అంటే అది ఒక్కటే కాదు, క్లీన్లీనెస్ ఉండేది మాత్రమే ఓసిడి కాదు. అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డరా, అది దాని ఓసిడి మీనింగ్. ఓసిడిలో దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. సో ఐ హ్యావ్ క్యూ అన్లిస్కన్ ఫోబియా.
ఇట్స్ పార్ట్ ఆఫ్ ఓసిడి విచ్ ఇస్ ఐ ఆమ్ అలర్జిటిక్ టు పీపుల్స్ సెలైవా. ఆ ఎంగిల్ తినడం కానీ, ఆ ఎంగిల్ స్పూన్ అది ఇది అన్నీ. ఓకేనా? అందరు అంటారేమో సత్యమూర్తి నాకినావు కేక్ అని చెప్పేసి. సత్యమూర్తి నాకడే నేను నాకుతా ఉన్నాను, తనకు ఓసిడి లేదు. ఆపిల్ వచ్చి నా మూతి నాకుంటే అప్పుడు నాకు ఓసిడి ఉండేది. అది నా బుగ్గ నాకుంటే అది. దాని తర్వాత బేబక్క, శేఖర్, నబీల్ మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని బిగ్ బాస్ ఆశిస్తున్నారని చెప్పినారు. సరైన నిర్ణయం అంటే ఏమిరా అంటే, ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదా, ఆ ముగ్గురు చీఫ్స్ని 3 క్లాన్స్గా డివైడ్ చేశారనమాట. ఈరోజు మార్నింగ్ ఆ హోలోగ్రామ్లో ఒక మెసేజ్ వచ్చిందంట, మీరు చూస్ చేసుకునే డెసిషన్ మీకు ఈ సీజన్ అంతా కంటిన్యూ అవుతుంది, సో ఆ డెసిషన్ మీరు జాగ్రత్తగా తీసుకోవాలి అని చెప్పేసి నేను నిద్ర లేక ముందు హోలోగ్రామ్లో వచ్చిందంట. అది తర్వాత వీళ్ళు డిస్కస్ చేసుకుంటా ఉంటే నాకు అనిపించింది, నాకు అనలైజ్ చేసుకున్నా. సో ఆల్రెడీ యష్మి అండ్ నిఖిల్ ఇద్దరు బడ్డీస్, ఇద్దరు చీఫ్సే కాబట్టి థర్డ్ నైనికా బడ్డీ నబీల్ని, దాని తర్వాత ఏదైనా వేరే ఇద్దరు పేర్స్ అని చెప్పేసి శేఖర్ భాష అండ్ బేబక్క ఇద్దరు పేరు కాబట్టి వాళ్ళని పిలిచి మీ ముగ్గురు చూస్ చేసుకోండి అనేసి అంటే, శేఖర్ భాష వచ్చి యష్మిని చూస్ చేసుకున్నాడు. తనకి నేను ఎప్పుడు ఏం చేస్తానో బాగా తెలుసు, షీ నోస్ మీ బెటర్, అందరికన్నా తనకి నేను బాగా తెలుసు అని చెప్పేసి యష్మి దాంట్లో జాయిన్ అయినాడు. బేబక్ వచ్చి నిఖిల్ దాంట్లో జాయిన్ అయింది. వచ్చినప్పటి నుంచి చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నాడు, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను నిఖిల్ దగ్గర జాయిన్ అవుతానని చెప్పేసి జాయిన్ అయింది. నబీల్ వచ్చి నైనికా దాంట్లో జాయిన్ అయ్యాడు. బడ్డీగా వచ్చాము, తను భయపడకుండా మాట్లాడుతుంది, టాస్కులు బాగా ఆడుతుంది, డెసిషన్ వైజ్ కూడా తన పాయింట్ రైస్ చేస్తుంది అనేసి అన్నాడు. ఫస్ట్ నేను నిఖిల్ సైడ్ పోదాం అనేసి అంటున్నాను, కానీ నిఖిల్ కొంచెం ఎట్లా డామినేటింగ్ టైపు. అండ్ నేనుండే టీంలో నేనే కొంచెం ఆ టీం ఎట్లాంటిదైనా, వీక్ టీం అయినా స్ట్రాంగ్ టీం అయినా నేను దాన్ని బెస్ట్ చేయాలి అనేసి అనుకుంటా, అందుకని నేను నైనికా దగ్గర పోతానని చెప్పేసి నైనికా దగ్గర పోయినాడు. దాని తర్వాత మిగిలిన వాళ్ళని కూడా తీసుకుంటారు, బట్ మీరు మీ చీఫ్స్ని కన్విన్స్ చేయాలి మీ టీంలో చేర్చుకోవాలని అని చెప్పేసి చెప్పినాడు అనమాట. యష్మి అయితే వెంటనే ఫస్టే నాకు బేబక్ వద్దు, బేబక్ నేను వద్దనేసి అనుకున్నాను ఆల్రెడీ, సో బేబక్ అట్లా పోయినా కూడా నేను అందుకే ఆర్గ్యుమెంట్ ఏం చేయలేదు. నబీల్ మాట్లాడేటప్పుడు బడ్డీ అని చెప్తే, సరే బడ్డీ అనేసి తన దగ్గరికి వెళ్ళాను నైనికా దగ్గరికి అని చెప్తే, దానికి కూడా నేను ఏదైనా మాట్లాడితే ఆర్గ్యూ చేసినట్టు, అనవసరంగా ఆర్గ్యూ చేసినట్టు ఉంటుంది కాబట్టి నేను కూడా ఆర్గ్యూ చేయడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళిద్దరు అక్కడ పోయినప్పుడు నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు అనేసి అన్నాడు. నిఖిల్ వచ్చి విష్ణుప్రియతో చెప్తున్నాడు అనమాట. అంటే విష్ణుప్రియ వచ్చి చెప్పింది ఇట్లా, ఒక నిమిషం దుర్గా ఎవరో వచ్చినారు చూడు, ఏం చెప్తున్నాను, పృథ్వీ దగ్గరికి పిల్ల విష్ణుప్రియ వచ్చి నన్ను నీ సైడ్ తీసుకోవాలని చెప్తా ఉంటే, దానికి నిఖిల్ చెప్తున్నాడు, నీ సైడ్ స్ట్రాంగ్ పాయింట్ ఉంటే కూడా నువ్వు కొన్నిసార్లు చాలా సాఫ్ట్ అయిపోతున్నావు, అవతల వాళ్ళు అటు తిప్పి కానీ ఏదైనా మాట్లాడినారంటే నువ్వు అసలు చాలా సాఫ్ట్ అయిపోతున్నావు, నువ్వు నీ పాయింట్స్ గట్టిగా చెప్పట్లేదు, సో నా టీంలో ఉంటే అట్లా ఉండకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి అనేసి చెప్పినాడు అనమాట. దాని తర్వాత యష్మి వచ్చి నేను లక్తో వచ్చా, గేమ్తో రాలే, నాది డేంజర్ జోన్ క్లాను, సో నేను స్ట్రాంగ్ వాళ్ళనే తీసుకోవాలి, ఖచ్చితంగా గెలవాలి అని చెప్పి అట్ ఎనీ కాస్ట్ వీ హ్యావ్ టు విన్, అలాంటి వాళ్ళనే తీసుకుంటాను మణికంఠతో చెప్తా ఉండింది. అంటే ఫస్ట్ మణికంఠ ఈడ కూడా పెద్ద నసట బాబా చంపేసినాడు పాపం చీఫ్లందరినీ నస పెట్టి ఫస్ట్ యష్మి దగ్గర పోయినాడు, దాని తర్వాత నిఖిల్ దగ్గర పోయినాడు, దాని తర్వాత నైనికా దగ్గర పోయినాడు, అన్నీ మాట్లాడినాడు, నేను స్ట్రాంగ్ అది ఇది అనేసి చెప్పుకున్నాడు. మళ్ళీ తిరిగి మళ్ళీ యష్మి దగ్గరకు వస్తాడు, మళ్ళీ నిఖిల్ దగ్గర పోతాడు. ఒరే నాయన చెప్పిందే చెప్పి సాగు కొట్టేసినాడు వాళ్ళని పాపము. తర్వాత పృథ్వీ వచ్చి యష్మితో, ఈ హౌస్లో నేను అందరికన్నా స్ట్రాంగ్, నీకన్నా నిఖిల్ కన్నా అందరికన్నా నేను స్ట్రాంగ్. యష్మి అప్పుడు అడిగిందనమాట, నన్ను మీ టీంలో తీసుకో అంటే, నువ్వు వేరే టీమ్స్ ఏది అప్రోచ్ అవ్వలేదంటే, నేను అందరినీ అప్రోచ్ అయ్యాను, కానీ నాకు నిఖిల్ టీంలో కానీ నీ టీంలో కానీ ఉండాలని ఉంది, బట్ నేను ఏ టీంలో ఉన్నా ఆ టీంని గెలిపించడానికే చూస్తాను, నాకు ఈ పర్టికులర్ టీంలో ఉండాలి అనేసి నాకేం లేదు అనేసి చెప్పాడు. సోనియా ఏమో నేను ఫిజికల్ టాస్క్ ప్రో కాదు అని చెప్పేసి నిఖిల్తో చెప్తా ఉండింది. ఇక్కడ కూడా నాకు ఊరే నాయనా నేను ఫిజికల్ టాస్క్లో వీక్ అని చెప్పేసి, అది కూడా నా డైలాగేనా, ఇస్ షీ ట్రైయింగ్ టు బీ లైక్ మీ ఆర్ ఇస్ షీ లైక్ మీ అని చెప్పేది నాకు కొంచెం క్లారిటీ రావాలా. అది చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతా ఉన్నారు గీతు ఈజ్ లైక్ సోనియా అని, బట్ నాకు సోనియా ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ గీతు రాయల్, రతిక, శోభా శెట్టి అండ్ నినాయ, ఈ నలుగురు అనిపిస్తూ ఉంది. షీఈ్ అ మిక్స్చర్ ఆఫ్ ఆల్ అనేసి అనిపిస్తుంది. ఓం ఏమో అందరితో మాట్లాడాలి కానీ నీతోనే ఉండాలని నా చాయిస్ అనేసి నైనికాతో చెప్పాడు. సీత కూడా నైనిక నన్ను తీసుకుంటావా అనేసి అడిగింది. అసలు ఈ ఓము ఉన్నాడా లేదా హౌస్లో అనేసి నాకు అర్థమే కాలేదు. ఆయన ఏమే మాట్లాడు ఎప్పుడెప్పుడు మధ్యలో మాట్లాడుతూ ఉండేటప్పుడు మాత్రం ఏదైనా ప్రవచనాలు చేస్తూ ఉంటాడు అనేసి అనిపిస్తూ ఉండింది. ఏమిరా ఇది అసలు ఆయన నామినేషన్కి వస్తే ఆయనకు ఓట్లు వేసేదానికి కూడా దిస్ నో ఎక్స్ ఫ్యాక్టర్ అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. దాని తర్వాత మణికంఠ ఏమో
నలుగురు మంది ఉన్నారనుకో, అందులో నేను ఫిజికల్లీ వీక్ ఉంటే కూడా, ఎందుకంటే నేను బక్కగా ఉన్నాను, నాకు బాడీ అంత లేదు, ముగ్గురిని చూస్ చేసుకోవాలి ఒక టాస్క్లో. సో నీ టీంలో నలుగురు ఉన్నారు, దాంట్లో చూస్ చేసుకోవాలి అంటే నన్ను పిచ్చింగ్ చేస్తావా అని చెప్పేసి నిఖిల్తో అడుగుతాడు. నిఖిల్ వచ్చి నాకు ఒకరు ఫిజికల్గా కావాలి, ఒకరు బ్రెయిన్ ఉండే వాళ్ళు కావాలి, ఒకరు థాట్ కావాలి అనేసి చెప్పాడనమాట. సోనియాతో యష్మి నాకు ఫిజికల్లీ స్ట్రాంగ్ కాదు, కనీసం మీరు ఆలోచిస్తారు, సో ఐ వాంట్ యూ ఇన్ మై టీమ్ అనేసి చెప్పిందనమాట. దాని తర్వాత ప్రేరణ నైనికాతో నేను చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తా అనేసి చెప్తా ఉంది. స్మోకింగ్ ఏరియాలో ఒకరికంటే ఎక్కువ ఉండకూడదు అనేసి వార్నింగ్ వచ్చింది. సో స్మోకింగ్ ఏరియాలో ఇంతకుముందు ఏమిరా అంటే, మా సీజన్ ఉండేటప్పుడు ఒక పెద్ద టేబుల్ లాగా ఉంటుంది, 2 పలకల్లాగా ఉంటాయి, అదే బల్లలాగా, ఈ పక్క ఇద్దరు ముగ్గురు, ఆ పక్కన ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చు. కానీ ఈ సీజన్ ఏమిరా అంటే ఒకరినే ఎందుకు పెట్టారంటే, మేబీ వాళ్ళు బిగ్ బాస్ని అడిగుంటారనమాట, నేను స్మోకింగ్ చేసే విజువల్స్ చూపించొద్దండి, బికాస్ నేను స్మోకింగ్ చేసేది నాకు జనాలు చూసేది ఇష్టం లేదు అనేసి, బికాస్ ఆఫ్ ఫేమ్ ఆర్ సంథింగ్. కానీ లాస్ట్ ఇయర్ మా సీజన్లో ఉండేటప్పుడు కూడా ఈ బాలాదిత్య అన్న వాళ్ళు అడిగారంట బిగ్ బాస్ చూపించొద్దండి అనేసి. బట్ ఆ టైంలో హౌస్ని ఎట్లా డిజైన్ చేశారంటే, స్మోకింగ్ జోన్లో కూడా కూర్చొని మాట్లాడుకునేటప్పుడు విజువల్స్ క్యాప్చర్ చేసేలాగా చూస్ చేసుకున్నారు. ఈసారి వీళ్ళు ఏమైనా అడుగుంటారు, నాకు చూపించొద్దండి స్మోకింగ్ విజువల్స్ అని చెప్పేసి. అట్లా చూపించొద్దండి అని చెప్పేదాని వల్ల 2 మంది ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుతూ ఉంటారు, అప్పుడు ఖచ్చితంగా విజువల్ చూపించాల్సిందే. కాబట్టి ఒకరే ఉండి స్మోక్ చేస్తూ ఉంటే ఆ విజువల్ చూపించాల్సిన అవసరం లేదు, ఒకరే కూర్చొని స్మోకింగ్ చేస్తూ ఉంటే ఆ విజువల్ చూపిస్తే ఏమి చూపించకపోతే ఏమి. సో ఆ పాయింట్లో నాకు తెలిసి అది స్మోకింగ్ జోన్లో ఒకరే ఉండాలి అనేసి చెప్పారనుకుంటా. అండ్ తర్వాత మణికంఠ వచ్చి నసబెట్టి చంపేస్తున్నాడు కదా, అదే నిఖిల్ దగ్గర పోతాడు, యష్మి దగ్గర పోతాడు, ఆ పాప నైనిక దగ్గర పోతాడు, తిరిగి నువ్వు నీ దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఎవరున్నారు, ఓయమ్మ సంపి సావు కొట్టేసినాడు, ఓయమ్మ సావు ఏంటది సంపి సావు సదరం ఎత్తేసినాడు, నాకైతే ఏమిరా స్వామి ఈ పిల్లోడు స్కూల్కి పోకుండా ఇక్కడికి వచ్చినాడా అన్నంత ఫీలింగ్ వచ్చింది అనమాట. దాని తర్వాత సోనియాకి విపరీతంగా నోటు దూల అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకురా అంటే చాలా టంగ్ స్లిప్ అయిపోతుంది అనమాట. మీకు అనిపించవచ్చు నీకొన్నా నోటు దోలనా సోనియాకి అనేసి మీకు అనిపించవచ్చు. బట్ నేను ఎప్పుడు అట్లా నోరు జారి ఒకరిని ఒక టక్కన ఒక మాట పప్పు అని చెప్పేసి అట్లా ఎప్పుడు మాట్లాడలేదు. నాకు నోటి దోల యాడుందంటే అవును టక్కని స్ట్రాంగ్గా మాట్లాడతాను, ఆపోజిట్ వాళ్ళకి కౌంటర్ ఇచ్చేదాన్ని, ప్లస్ ఇదిగా మాట్లాడుతున్నాను, కానీ ఎప్పుడు కించపరిచేలాగా మాట్లాడలేదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అవతల వాళ్ళని ఎప్పుడు కించపరిచేలాగా, లేకపోతే నువ్వు దేనికి పనికిరావు అన్నట్టు నేను ఎప్పుడు మాట్లాడినట్టయితే నాకు అనిపించలేదు. ఐ సెడ్ యూ ఆర్ ద మోస్ట్ వీకెస్ట్ కంటెస్టెంట్ ఇన్ ది హౌస్, వీకెస్ట్ గేమర్, అన్డిజర్వింగ్, ఆల్ దట్ ఈస్ ఫైన్, దట్స్ మై ఒపీనియన్. బట్ ఐ నెవర్ హ్యాడ్ నోటిదూలా. ఈ సోనియా వచ్చి ఆ ముగ్గురు చీఫ్స్ పప్పులే వేస్ట్ అనేసి చెప్తా ఉండింది. దాని తర్వాత బ్రెయిన్ లేదు అంటుంది, యోగా చేసుకోవడానికి రాలే అంటుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దాని గురించి మన నాగమావ ఏమైనా చెప్తాడేమో చూడాలి. నాగమావ ఏం చెప్పడు, అది మాత్రం ష్యూర్. నాగమావ ఎవరు ఎట్టుంటే అట్లే వదిలేస్తాడు అనమాట, ఏం చెప్పడు. అండ్ ఆల్సో సంథింగ్ ఈజ్ కుకింగ్ బిట్వీన్ సోనియా అండ్ నిఖిల్ అని చెప్పేసి అనిపిస్తుంది. అది నిజమా కాదా నాకు తెలియదు, జస్ట్ ఒక గెస్ అనమాట. ఎట్లయితే నేను మా సీజన్లో బిగ్ బాస్ పిలిచి హౌస్లో ఉండే సీక్రెట్లు చెప్పంటే అప్పుడే సూర్య ఇనాయ మధ్యలో ఏదో జరుగుతూ ఉంది అనేసి అనిపిస్తుంది అని ఎట్లయితే ఊరికే ఒక గెస్ కొట్టి చెప్పినానో ఆ తర్వాత నిజంగానే అది నిజమైందో, ఇది కూడా మేబీ ఇంకొన్ని రోజులు అట్లా ట్రావెల్ అయితే సోనియాకి నిఖిల్కి మధ్యలో సంథింగ్ ఈజ్ కుకింగ్, ఇప్పుడే స్టార్ట్ అవుతోంది, ఇప్పుడే స్టవ్ వెలిగించినారు అని చెప్పేసి నాకు అనిపించింది. లెట్స్ సీ అది ఎట్టపై దారితీస్తుంది అనేసి మనకు తెలియదు. యష్మి ఏమో ప్రేరణని నామినేషన్స్లో నేను తను నా ఫ్రెండే కాదు, ఐ డోంట్ లైక్ హర్, ఐ హేట్ హర్ అనేసి చెప్పినాను. తను ఎట్లా తీసుకుంటుందో తెలీదు, తను అఫెండ్ అయ్యి ఉండొచ్చు నా వల్ల, సో నా టీంలోకి రాకపోవచ్చు, ఐ మీన్ నా క్లాన్లోకి రాకపోవచ్చు అని చెప్పేసి భాషతో చెప్తా ఉన్నింది. ఇక్కడ నాకేమనిపించిందంటే ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకుంటా ఉంటే యష్మి మాత్రం భాషతో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటోంది కాబట్టి మేబీ దాని గురించి మాత్రం పాయింట్అవుట్ చేస్తారేమో నాగార్జున గారు వీకెండ్లో. బికాస్ వెన్ యూ ఆర్ అ చీఫ్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఎబిలిటీ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. ఒకరి దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళొద్దు వీళ్ళు తీసుకోవాలా వద్దా అని చెప్పేసి డిస్కస్ చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒక ఫ్రెండ్లీ నేచర్డ్గా డిస్కస్ చేసి తీసుకోవడం ఈజ్ ఆల్సో ఓకే. మేబీ హర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ డిఫరెంట్ అండ్ ప్రతి ఒక్క దానికి 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. జుట్టు అనవసరంగా ఎలక్కుంటాను అనేసి దాన్ని కూడా తిట్టుకోబాకండి. సో ప్రతి ఒక్క దానికి 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ఈయన కొంచెం పెద్ద అయినా సో మనం డిస్కస్ చేసి తీసుకుందాము ఎందుకంటే నాకు ఒక సపోర్ట్గా ఉన్నారు అని చెప్పేసి ఆ రకంగా అయినా ఉండొచ్చు. లేకపోతే ఏదో ఇంకా తను ఎక్స్పెక్ట్ చేసి ఉండదు ఒక ఓన్ డెసిషన్ తీసుకోవాలి నేను అని చెప్పేసి. దట్స్ ద థింగ్. అండ్ ఆల్సో ఇంకోటి ఏమిటంటే విష్ణుప్రియ ఫస్ట్ నిఖిల్తో పోయి మాట్లాడింది అంతే. ఆ తర్వాత విష్ణుప్రియ కనిపించలేదు. అసలు తన ఒరిజినాలిటీ బయట పెట్టట్లేదేమో విష్ణుప్రియ అనేసి నాకు అనిపిస్తుంది.
బికాజ్ ఎప్పుడు గలగల గలగల కొయ్యా కొయ్యా అనేసి గొడవలు పెట్టుకునే విష్ణుప్రియ హౌస్లోకి పోయిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయింది. అఫ్కోర్స్ ఒక పాయింట్ రైస్ చేసినప్పుడు కరెక్ట్గానే రైస్ చేస్తుంది, కానీ షీఈ్ నాట్ ఏబుల్ టు డిఫెండ్ హర్ సెల్ఫ్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంటా కాదా అనే ఒక థాట్స్ ఇచ్చేస్తుంది. సో అక్కడ నాకెందుకో విష్ణుప్రియ ఇంకా బయటికి రాలేదేమో, షీఈస్ బిహైండ్ ద స్క్రీన్, ఇంకా రావట్లేదు, హర్ ఒరిజినాలిటీ ఈజ్ నాట్ కమింగ్ అవుట్. మేబీ ఫ్యూచర్లో చూపిస్తుందేమో తెలీదు. సో ఆ తర్వాత నేను ఒక గంట సేపటి నుంచి ఆ క్లాన్లు చూస్ చేసుకునేది, వాళ్ళు ఏమన్నా వేస్తారేమో, బిగ్ బాస్ వేస్తాడేమో అనేసి చూస్తూనే ఉన్నాను. గంట సేపుగా సొల్లు మాట్లాడుకుంటున్నారు, కానీ ఎవరు ఏ క్లాన్ చూస్ చేసుకున్నారో తెలీదు. బట్ నాకు తెలిసి ఎవరో ఏ క్లాన్ చూస్ చేసుకున్నారో అది ఇంతవరకు రాలేదు. బట్ నేను మీకు చెప్తాను. నిఖిల్ క్లాన్లో బేబక్క, సోనియా, మణికంఠ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. దీంట్లో ముగ్గురు ఫిజికలీ వీక్ కంటెస్టెంట్సే. స్ట్రాంగ్ మేబీ సోనియా ఇస్ స్ట్రాంగ్, బ్రెయినీ, కొంచెం తెలివి ఉంది అమ్మాయికి, నోటుదూలా ఉంది, ప్లస్ తెలివి కూడా ఉంది. మణికంఠ నసా, బేబక్క నిబ్బ టైప్స్. సో ఇది కొంచెం వీక్ క్లాన్ అనిపించింది నిఖిల్ క్లాను. యష్మి క్లాన్లో ప్రేరణ, అభయ్, పృథ్వీ, భాష. దీంట్లో పృథ్వీ, భాష, అభయ్ ముగ్గురు అబ్బాయిలు. సో ముగ్గురికి కొంచెం ఫిజికల్ స్ట్రెంత్ ఉంది. అండ్ ప్రేరణ కూడా టాస్క్లు చాలా బాగా ఆడిందంట కేబీకేజీలో. సో ఐ థింక్ యష్మీస్ క్లాన్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఫిజికల్ టాస్క్ వైజ్. అయితే బ్రెయినీ టాస్క్ వస్తే ఐ గెస్ భాష ఈజ్ ఆల్సో బ్రెయినీ, అభయ్ ఈజ్ ఆల్సో బ్రెయినీ. నాకు అనిపించింది వాళ్ళిద్దరూ చాలా బ్రెయినీ అని. నైనికా క్లాన్లో విష్ణుప్రియ, సీత, నబీల్ అండ్ ఆదిత్య ఓం వీళ్ళు నలుగురు ఉన్నారు. సో నిఖిల్ క్లాన్లో ముగ్గురే ఉన్నారు. ఆ ముగ్గురు కూడా కొంచెం వీక్ కంటెస్టెంట్స్, ఫిజికలీ వీక్. యష్మి క్లాన్లో స్ట్రాంగెస్ట్, ఫిజికలీ స్ట్రాంగ్ అండ్ మెంటలీ ఆల్సో స్ట్రాంగ్. నైనికా క్లాన్లో ఓకే న్యూట్రల్ అట్లా ఉన్నారనమాట. సో ఇది ఈరోజు జరిగిన క్లాన్. సో రాత్రి రివ్యూ నేను బేసిక్గా రాత్రి రివ్యూస్ ఇస్తా ఉంటే నేను పెట్టేదానికి 11:30 అవుతుంది. ఆ టైంకి మీరు నిద్రపోతున్నారా, లేకపోతే లైవ్ చూస్తున్నారా, లేకపోతే అప్పుడే ఎపిసోడ్ చూస్తున్నారా నాకు తెలియట్లేదు. సో ఈ రోజు నుంచి నేను రాత్రి ఎపిసోడ్ రివ్యూ మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి షెడ్యూల్ చేసి పెడతాను, ప్రీమియర్ పెడతాను. సో ఆ టైంలో నేను మేల్కో ఉంటే నేను కూడా మీతో చాట్ చేస్తూ ఉంటాను, లేకపోతే మీరే డైరెక్ట్గా చూసుకోవచ్చు. అది కాకుండా మధ్యలో నేను లైవ్ చూసేటప్పుడు అంతా మీరు ఎట్లా లైవ్ చూడలేరు కాబట్టి లైవ్లో ఏమేమి పాయింట్స్ అయితే జరుగుతూ ఉన్నాయో, ఈ వంటలు చేసుకునేది, కూర్చొని నవ్వుకునేది, అది అంతా కాకుండా ఏమేమి జరిగిందో చెప్తాను. సో మధ్యలో ఈరోజు లైవ్లో 2-3 hours నిన్న జరిగిన నామినేషన్స్ని వాళ్ళు రీక్రియేట్ చేసి ఎవరెవరు ఎట్లెట్లా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి నిఖిల్ అందరినీ ఇమిటేట్ చేసి చూపిస్తున్నారు. దట్ వాస్ ఫన్. నిఖిల్ వాస్ ఫన్, హీ వాస్ క్రియేటింగ్ ఫన్. బాగుండింది, అది జరిగింది. సో రాత్రి రివ్యూ పెట్టకపోవచ్చు, మళ్ళీ లైవ్లో ఏం జరిగిందో దాని అప్డేట్స్ మాత్రం ఒక 8 o'clock ఇక్కడ నుంచి 8 o'clock 9 o'clock 9:30 10 ఆ టైంకి బిగ్ బాస్ రిలీజ్ అవ్వక ముందు కానీ తర్వాత కానీ లైవ్లో ఏం జరిగిందో పెడతాను, లేకపోతే మిడ్-నైట్ పెడతాను, అప్పటి వరకు ఏం జరిగిందని చెప్పేసి. అండ్ రాత్రి ఎపిసోడ్ రివ్యూ, కంప్లీట్ ఎపిసోడ్ రివ్యూ మాత్రం రేపు మార్నింగ్ 8 o'clock షెడ్యూల్ చేస్తాను. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. ప్రీమియర్ వచ్చిందంటే కూడా మీరు ప్రీమియర్ నోటిఫికేషన్స్ ఎట్లా వస్తాయి కాబట్టి ఓపెన్ చేసి చూడండి. కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఫాలో అవ్వండి. థ్రెడ్స్లో కూడా నేను ఈ మధ్య పెడతాను, సో మీరు నా థ్రెడ్స్ దానికి కూడా రిప్లై ఇవ్వచ్చు. అండ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి, వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. And that's all for today. మళ్ళీ రాత్రి తిరిగి కలుస్తాం. అందరికీ మీ యోగి సైనింగ్ ఆఫ్. బాయ్.